మీకు మొన్న లాస్ట్ వీడియోలో చెప్పా కదా, కెనడాలో యాంటీ ఇమిగ్రెంట్ సెంటిమెంట్ కొంచెం రైజ్ లో ఉందని చెప్పి. సో దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఓవర్గా చాలా కంట్రీస్ నుంచి ఇమిగ్రెంట్స్ ని అండ్ రెఫ్యూజీస్ ని అలౌ చేయడమే. ఇలా వచ్చిన వాళ్ళు కూడా అక్రాస్ ద కెనడా స్కాటర్ అవ్వకుండా మోస్ట్లీ 2 or 3 మేజర్ సిటీస్ లోనే కాన్సన్ట్రేట్ అయ్యారు, లైక్ వాన్కోవర్ గానీ గ్రేటర్ టొరంటో ఏరియాస్. దీనివల్ల జాబ్స్ అనేవి బాగా తక్కువ అయిపోయినాయి. ఆ ఏరియాస్ లో ఒక జాబ్ పోస్టింగ్ కి దాదాపు 400-500 మంది వెళ్తున్నారు. దీంతో పాటు హౌసింగ్ ప్రైసెస్ కూడా చాలా డ్రాస్టిక్ గా పెరిగిపోయినాయి. రియల్ ఎస్టేట్ బాగా అన్సర్టనిటీ అయిపోయింది. ఇక్కడ లోకల్ కెనడియన్స్ కూడా హౌస్లు కొనుక్కోలేని పరిస్థితికి వచ్చేసింది అనమాట ఆ ప్రైస్ రేంజెస్ వల్ల. సో దీనివల్ల ఇప్పుడు ఇమిగ్రేషన్ రూల్స్ కూడా కొంచెం టైట్ అవ్వబోతున్నాయి. ఆ సిచ్యువేషన్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే కెనడా అనేది మోస్ట్ ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ నేషన్. మన వేరే వీడియోస్లో కూడా నేను చెప్తా ఉంటాను. కానీ రూల్స్ అయితే మాత్రం కొంచెం టైటన్ అవుతాయి. ఎవరైతే ఎక్స్ప్రెస్ ఎంట్రీలో కానీ పిఎన్పిలో కానీ కెనడాకి వద్దాం అనుకుంటున్నారో ఈ మేజర్ సిటీస్ని ఆర్ మేజర్ ప్రావిన్సెస్ని, ఒంటారియో కానీ వాన్కోవర్ కానీ వీటిని కొంచెం అవాయిడ్ చేయండి. ఇన్సైడ్ ప్రావిన్సెస్ ఉంటాయి కదా, మాంటోబా కానీ ఆల్బర్టా కానీ ఇలాంటి ప్రావిన్సెస్ని చూస్ చేసుకోండి. అండ్ ఇప్పటికి కూడా దేర్ ఆర్ మెనీ ప్రావిన్సెస్ జాబ్ ఆఫర్ కూడా అవసరం లేకుండా పిఎన్పి ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి కొన్ని స్ట్రీమ్స్లో. వాటి గురించి మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.